డైలీ రొటీన్ సెంటెన్సెస్. ఇందులో 2 వర్షన్స్ ఉంటాయి గాయస్. ఐ టాట్ యూ ద ఫస్ట్ వర్షన్ విత్ ఐ, యూ, వి, దే సబ్జెక్ట్స్, హౌ టు అరేంజ్ క్వశ్చన్, పాజిటివ్ సెంటెన్స్ అండ్ నెగటివ్ సెంటెన్స్. Now I am going to teach you does questions. Does questions means we are using for does he, she, it subjects. He, she, it subjects ని does కి యూస్ చేస్తాము. అంటే does he, does she, does it అని అడగాలి. ఓకే, సో ఇక్కడ నేను ఒక సీక్వెన్స్ రాశాను. డస్ సబ్జెక్ట్, ఇక్కడ మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు. షీ కానీ, ఇట్ కానీ, హీ కానీ. సో నేను ఇప్పుడు హీతో చెప్తున్నా. హీకి బదులుగా నేను నేమ్ యూస్ చేశాను గైస్, రాము. సో డస్ రాము. నెక్స్ట్ వర్బ్ 1 మాత్రమే యూస్ చేయాలి. డస్ రాము ఈట్. ఆబ్జెక్ట్ ఏంటి తినేది? బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ అనేది ఆబ్జెక్ట్, అంటే మిగిలిపోయిన భాగము సెంటెన్స్లో. డస్ రాము ఈట్ బ్రేక్ఫాస్ట్ రెగ్యులర్లీ. రాము రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ తింటాడా? సో వీఆర్ హ్యావింగ్ 2 ఆన్సర్స్ హియర్. One is yes and one is no. Yes is a positive answer, no is a negative answer. Okay, so you can answer yes first. So ఎవరు తిన్నారా అని అడుగుతున్నారు? రాము. సో రాము. ఇక్కడ ఏమనాలి? మనం ఆల్రెడీ నేర్చుకున్నాము పాజిటివ్ సెంటెన్స్లో. ఈట్ V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాలి. అప్పుడు రాము ఈట్స్ అనాలి కదా. రాము ఈట్స్. డోంట్ అన్మ్యూట్ ప్లీజ్. రాము ఈట్స్ బ్రేక్ఫాస్ట్ రెగ్యులర్లీ. రాము బ్రేక్ఫాస్ట్ రెగ్యులర్గా తింటాడు. సో నెగిటివ్ ఈజ్ రాము. డస్ క్వశ్చన్ కదా ఇది. సో డస్ క్వశ్చన్ కాబట్టి డజంట్ అని అనాలి. డజంట్. డజంట్ యూస్ చేసినప్పుడు మళ్ళీ V1 మాత్రమే యూస్ చేయాలి. V1 ఈట్. సో రాము డజంట్ ఈట్ ఏంటి? బ్రేక్ఫాస్ట్. ఎప్పుడు? రెగ్యులర్లీ. సో ఇలా మీ క్వశ్చన్స్ అరేంజ్ చేయాలి గైస్. సో సి, డస్ యూస్ చేసినప్పుడు V1 మాత్రమే యూస్ చేసాం. డజంట్ యూస్ చేసినప్పుడు V1ఏ, అంటే V1 ప్లస్ SRES V1. ఇలా గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ మిస్టేక్ చేస్తున్నారు గైస్. ఓకే, పాజిటివ్ సెంటెన్స్లో మిస్టేక్ చెప్తున్నారు. SRES యాడ్ చేయడం లేదు. సో యువర్ సెంటెన్స్ ఈజ్ రాంగ్. సో డస్ రాము ఈట్? రాము ఈట్స్. రాము డజంట్ ఈట్. డస్ సీత ఈట్? సీత ఈట్స్. సీత డజంట్ ఈట్. తినేదేంటి? బ్రేక్ఫాస్ట్. టైం వర్డ్. ఎప్పుడు తింటారు? రెగ్యులర్లీ. రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ తింటాడా? రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ తింటాడు. రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ తినడు. ఓకే గైస్, like the way you have to arrange questions and positive negative answers. Have you any doubt? Please ask me. Anyone of you have any doubt? Doubt, ma'am. Please ask me. Ma'am. Yes, ma'am. Ma'am. Yeah, ma'am. Tell me. Does Rosie catch the bus rarely? Madam? Does Rosie catch the bus rarely? Yes. Does Rosie catch the bus rarely? Right, madam? Correct. Yes, Rosie catches the bus rarely. Correct. No, Rosie doesn't catch the bus rarely. Correct, madam. Good. One more sentence, one more question and answers. Madam, arrange with he and it also. It is using for animals, birds, things, right? So arrange. Okay, madam. She and it she subject completed. He and it you have to arrange. Okay, madam. Right. Does elephant eat sugar cane regularly? Madam, eat eats Madam, first question formation చేశాను మేడం. You are right. Yes. అక్కడ ఎలిఫెంట్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎస్ వాడాలా మేడం? Whatever it is. It means elephant, animals, birds, things you can use it, madam. ఒక్కటే ఉంటే ఇట్ అని యూజ్ చేయాలి. ఎలిఫెంట్ ఈట్స్. ఎలిఫెంట్ డజంట్ ఈట్. ఎలిఫెంట్ ఈట్స్ షుగర్ క్యాన్ రెగ్యులర్లీ. నెగటివ్. ఇట్ ఎలిఫెంట్ డజంట్ షుగర్ క్యాన్ రెగ్యులర్లీ. ఇట్ యూజ్ చేసినప్పుడు మళ్ళీ మీరు ఎలిఫెంట్ అనొద్దు. ఎలిఫెంట్ అంటే ఇట్ అనకూడదు.
మేడం. ఇట్టుకు బదులుగానే మీరు ఎలిఫెంట్ అంటున్నారు కదా. ఓకే 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 ఓకే, యువర్ సెంటెన్స్ ఆర్ కరెక్ట్ Thank you. మేడం. గుడ్. నవనీత మేడం, గుడ్. ఓకే మేడం. ఓకే, ప్లీజ్ మ్యూట్ యువర్ డివైస్ మేడం. ఓకే. Who arranged sentences? Please tell me, guys. మేడం నేను చెప్తా మేడం. Yes, madam. Tell me. Does Ramu drink milk every day? Yes, Ramu drinks milk every day. Correct. No, Ramu doesn't. No, Ramu doesn't milk every day. Doesn't verb మర్చిపోతున్నారు. Drink milk every day. Yes. Correct. No, Ramu doesn't drink milk every day. Correct, madam. Correct. Arrange like that only. One more question, Shamim madam. Okay, okay, madam. Yes. Next, guys. Next, anyone, please. Shamim madam, mute your device. చెప్తాను. Okay. ఓకే, యువర్ డివైస్ హ్యాస్ సమ్ ప్రాబ్లమ్ మేడం, అందుకే మీరు మ్యూట్ చేస్తుంటే అన్మ్యూట్ అవుతుంది. మీకు అక్కడ సెట్టింగ్స్లో ఆప్షన్ ఏదో రాంగ్గా క్లిక్ చేసి ఉంటారు మేడం. క్లాస్ అయిపోయాక ఒకసారి చెక్ చేసుకోండి. సెట్టింగ్స్లో జూమ్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, సెట్టింగ్స్ చూసుకోండి ఒకసారి. ఆల్వేస్ అన్మ్యూట్ అనే ఆప్షన్ ఉంది మేడం, మీకు ఆల్వేస్ అన్మ్యూట్ అనే ఆప్షన్ ఉంది సెట్టింగ్స్లో. ఓకే, అందుకే మీరు ఊరికే అన్మ్యూట్ అవుతున్నారు. డన్. ఎందుకంటే ఎక్కువ తెలిసి ఉండదు కొంతమందికి, జూమ్ గురించి ఎక్కువ తెలిసి ఉండదు కదా, అందుకని చెప్తున్నా. డోంట్ థింక్ అదర్వైజ్, మాకు తెలియదా ఇట్లా అని అనుకోకండి. ఓకే ఓకే, డన్ డన్, థ్యాంక్ యూ. ఓకే, రిసీవ్ ఇట్ పాజిటివ్లీ. ఎస్ మేడం, చెప్పండి మేడం. టెల్ మీ. ఎస్ మేడం, ప్రభావతి మేడం, అపియరింగ్ హియర్. మేడం, are you outside madam? Yes, Ashok Rai. Your voice is breaking madam. Yes, madam. Your voice is breaking. Okay, will you please repeat again? Madam, please. Madam. Madam. Madam, one is everyday walk వస్తుందా మేడం? Madam. One is everyday walk వస్తుందా మేడం? మీరు ఇది అరేంజ్ చేసి దీని ప్రకారంగా సెంటెన్స్ అరేంజ్ చేయాలి మేడం. డస్ సబ్జెక్ట్ వర్బ్ 1 ఆబ్జెక్ట్, ఇలా ఇది ఫస్ట్ రాసుకోండి మీ నోట్స్లో. దీని ప్రకారం మీరు సెంటెన్స్ అరేంజ్ చేయండి. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. ఓకే, సబ్జెక్ట్ అండ్ వివన్. హీ షీ ఇట్. హీ షీ ఇట్. సబ్జెక్ట్స్ అంటే హీ షీ ఇట్. ఆమె, అతడు, అది, ఇది అని అంటాం కదా. యానిమల్స్, బర్డ్స్, థింగ్స్ యూజ్ చేయండి. షీ ఈజ్ ఎవ్రీడే వాక్ మేడం. చూడండి ఇక్కడ ఏముంది, డస్. రాయండి డస్ అని మీ నోట్స్లో. డస్. ఇప్పుడు ఏమన్నారు, షీ అన్నారా? ఆమె పేరు చెప్పండి. ఓకే, తర్వాత మీరు ఏ వర్బ్ చెప్పారు? వాక్ అన్నారు. డస్. ఇప్పుడు చెప్పండి ఇది. డస్ వాణి వాక్ ఎవ్రీడే. డస్ వాణి వాక్. ఇక్కడ మీరు ఆబ్జెక్ట్ ఏంటి అంటే ఎక్కడ వాక్ చేస్తుంది? డస్ వాణి వాక్ ఇన్ గ్రౌండ్ ఎవ్రీడే. గ్రౌండ్, ఇన్ గ్రౌండ్ ఎవ్రీడే. ఓకే మేడం. బాలు, డివైస్ నేమ్ ఇస్ బాలు. ప్లీజ్ ఆన్ యువర్ వీడియో. మేడం ప్లీజ్ 1 minute. బాలు, డివైస్ నేమ్ ఇస్ బాలు. ప్లీజ్ ఆన్ యువర్ వీడియో. సార్ అదర్ సార్ ఆర్ మేడం, ఐ డోంట్ నో. ఇఫ్ యూ డోంట్ ఆన్ యువర్ వీడియో ఐ విల్ రిమూవ్ యూ. బాలు, డివైస్ నేమ్ ఇస్ బాలు. వీడియో ఆన్ చేయండి
లేదంటే నేను రిమూవ్ చేస్తాను, మళ్ళీ మీరు నా క్లాస్కి కనెక్ట్ అవ్వలేరు. మీరు ఎవరో తెలియాలి కదా, మ్యూట్ అట్లా ఆఫ్ చేసి పెట్టుకుంటే ఎలా తెలుస్తుందండి? ఓకే, ఐఎమ్ రిమూవింగ్ యూ. బాలు గారు, నేను రిమూవ్ చేస్తున్నా మిమ్మల్ని. సారీ ఫర్ ద. ఎస్ సార్. సార్ యూ హ్యావ్ టు ఆన్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. బాలు సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం. ఆమ్ ఐ ఆడిబుల్? వినబడుతుందా సార్? క్లారిటీ ఉందా? ఓకే మేడం, డన్ మేడం. ఓకే సార్, ఆల్వేస్ కీప్ ఆన్ యువర్ వీడియో. ఓకే సార్. ఓకే ఓకే, డన్. Sir, take your notes and you have to arrange a sentence, sir. Take your notes and arrange sentence like this. I'll tell you what you have to do after class. Okay? Right. Yeah, madam, please continue. Anyone? Madam, next one చెప్పానా మేడం? Yes, madam, Shamim madam, just hold on. Let them say all. అందరినీ చెప్పనివ్వండి మేడం. మీరు నవనీత మేడం మాత్రమే చెప్తే ఎలా? ఓకే మేడం. ఓకే, అలాగే మేడం. రైట్ రైట్. వాళ్ళు చెప్పడం లేదు కదా. అదే మేడం. చెప్పండి మేడం. స్వప్న మేడం. మేడం, డస్ వాణి వాక్ ఇన్ ఏ గ్రౌండ్ ఎవ్రీ డే? ఫార్మ్ సెంటెన్స్. Next sentence. Okay, 3 members you connected today, right? I'll speak with you after class, madam. Okay, first let me go with this batch. Now I am calling Shivakumar sir to say sentences. నెక్స్ట్ సెంటెన్స్ మేడం. Madam, your sentence, you are unable to arrange sentences. Listen first. మీరందరి విన్న తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది మేడం, అప్పుడు చెప్పండి. సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఓకే మేడం. ఓకే, డన్. ప్లీజ్ మ్యూట్ యువర్ డివైస్. శివ సార్. Yes madam. Yeah sir, tell me. Does she read newspaper regularly? Yes, she reads newspaper regularly. Yes. No, she doesn't read newspaper regularly. Correct sir. Then why are you saying in recording wrong sir? You had to check once before you record. నిన్న నేను క్లాస్లో అంతసేపు ప్రాక్టీస్ చేయించా, బాగా చెప్పారు, మళ్ళీ రికార్డింగ్లో రాంగ్ చెప్పారు, మళ్ళీ ఇప్పుడు రైట్ చెప్తున్నారు. మీరు ఏది అసలు? నిన్న ఉన్న వాళ్ళ, రికార్డ్లో ఉన్న వాళ్ళ, లేదా ఇప్పుడు చెప్పేవాళ్ళ? ఓకే సార్, ప్లీజ్ కరెక్ట్ యువర్ సెంటెన్సెస్ వైల్ రికార్డ్. గుడ్ సార్, కరెక్ట్ యువర్ సెంటెన్స్ సార్, కరెక్ట్. You have to check your sentences like this. Does, subject, verb. Up to verb you have to underline, guys. Then you have to underline up to here. Then negative sentence also up to verb form. Does he eat? He eats means does Ramu eat? ఇక్కడ V1 రావాలి, verb 1 రావాలి. ఇక్కడ రాము eats అన్నప్పుడు V1 తర్వాత SRES రావాలి. రాము డజంట్ ఈట్, డజంట్ వచ్చింది కాబట్టి V1 రావాలి. ఇలా గుర్తుపెట్టుకోండి. డజ్ వచ్చినప్పుడు V1, డజంట్ వచ్చినప్పుడు V1, లేదంటే V1 ప్లస్ SRES. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి గైస్. రైట్? ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ ఎనీవన్ ప్లీజ్. ఓకే, రైట్. So guys, your today's homework is arrange does questions. Okay, does questions you have to arrange. First write down the sequence like this. Okay, I'll send you notes also. You can arrange does he, does she, does it. He అంటే అతడు, she అంటే ఆమె, కాబట్టి నేమ్స్ యూజ్ చేయండి అక్కడ. ఇట్ అనేది మనం యానిమల్స్, బర్డ్స్, డోంట్ అన్మ్యూట్ ప్లీజ్, థింగ్స్కి యూజ్ చేస్తాం. సో ఇట్కి బదులు ఏదైనా యానిమల్ని కానీ, బర్డ్ని కానీ, థింగ్ని కానీ చెప్పండి. ఓకే, సో యువర్ హోంవర్క్ ఈజ్ ప్లీజ్ మ్యూట్ యువర్ డివైజెస్. నవనీత మేడం. ఎస్. Okay, so
you have to arrange does he question, does she question, does it question. Okay, and you have to arrange positive negative sentences also. Tomorrow these questions, one is asking, another one is answering, like this. Suppose whom do I ask? ఎవరు చెప్తారు నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్స్? అన్మ్యూట్ అండ్ టెల్ మీ. Yes, madam, I am ready. Okay, done. Does Sita cook biryani rarely? Does Sita cook biryani rarely? Tell me positive negative answers, madam. Yes, Sita cooks biryani daily. Sita? Cooka cooksa, madam? Cooks. Yes. Cooks. అది నాకు క్లియర్ గా వినపడాలి మరి. బిర్యానీ డైలీ. Yes, correct ప్రభావతి మేడం. నెగటివ్ సెంటెన్స్. No, Sita cook Doesn't biryani cook. daily. Doesn't cook. Doesn't. Yes. Okay. Sita డజంట్ కుక్ బిర్యానీ రేర్లీ, అంతే కదా మేడం? సో ఇలా మీరు మీ సెంటెన్సెస్ని చెక్ చేసుకోండి గైస్. ఓకే, టుమారో దిస్ వన్ ఓన్లీ మీన్స్ వాట్ యు అరేంజ్డ్ క్వశ్చన్స్ యు ఆర్ గోయింగ్ టు ఆస్క్ అనదర్ అండ్ you are going to get answers from them. Okay, have you any more doubt anyone regarding today's topic? Ask me please. Okay, madam. no doubts, madam. Understand. Okay.